హలో అండి, నమస్తే. లయా వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ పొట్లకాయతో పచ్చడి. చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. అదిగో నేను ఆ 2 ముక్కలు తీసుకున్నాను పొట్లకాయ, ఒక 7-8 పచ్చిమిర్చి అనమాట. అది మీరు తినే స్పైసీని బట్టి. పెరుగు వేస్తాం కదా, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే పడతాయి. పెరుగు వేసేసరికి మళ్ళీ ఘాటు తగ్గుతుందనమాట. అందుకని నేను 8 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు కొంచెం ఘాటుగా తింటే ఇంకొక 2 యాడ్ చేసుకోండి, ఎందుకంటే అంత మంట ఉండదు. మనం పెరుగు కలిపేసరికి ఆ ఘాటు అంతా పోతుంది. అందుకని ఒక 2 మిర్చి ఎక్కువే వేసుకోవాలి. అదిగో ఆయిల్ పెట్టుకుని పచ్చిమిర్చి వేయించాను. పొట్లకాయ కూడా చక్కగా వాష్ చేసి కడిగి ముక్కలు పక్కన పెట్టాను. చేతిలో ఫోన్ ఉందండి, అందుకని ఒక చెయ్యే కదా, ఇంకా అదిగో ముక్కలు కూడా వేసేసాను. ఆ ముక్కలు ఉప్పు పసుపు వేసేసరికి వాటర్ వస్తుంది. ఆ వాటర్కే మగ్గిపోతుంది పొట్లకాయ. ఎప్పుడు కూడా వాటర్ పోయాం కదా, పొట్లకాయలో సొరకాయలో బీరకాయలో ఇలాంటి కూరలు వండినప్పుడు ఫుల్ వాటర్ వస్తుంది. మనం అస్సలు దాంట్లో నీరు పోయే అవసరం లేదు. ఉప్పు వేస్తే ఆ నీరుకే మగ్గిపోతుంది అనమాట. కొంచెం సెగ తగ్గించి పెట్టుకుని అప్పుడప్పుడు కలదిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఒక 10 అదిగో ఎంత వాటర్ వచ్చిందో చూడండి. ఒక 10 మినిట్స్ మగ్గేసరికి అంత వాటర్ వచ్చిందనమాట. ఇంకొక 10 మినిట్స్ పెట్టుకుంటే ఆ వాటర్ అంతా అయిపోవాలి. అయిపోయాక అప్పుడు మిక్సీ పట్టుకుంటాము. నేను సొరకాయతో కర్రీ, సొరకాయతో మజ్జిగ పులుసు, సొరకాయ తొక్కుల పచ్చడి కూడా పెట్టాను. అవన్నీ చూడండి. బీరకాయ తొక్కులతో ఎలా చేసుకుంటామో అలా. అదిగో ఇప్పుడు దానిలోకి పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేస్తానమాట. చట్నీలోకి చింతపండు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కొంచెం కొత్తిమీర. ఏ రోటి పచ్చడి కొద్దిగా అదిగో పెరుగు చెప్పాను కదా, పెరుగు కలుపుకుంటామని. ఏ రోటి పచ్చడి చేసిన ఎల్లుల్లిపాయ, జీలకర్ర, చింతపండు వేసుకుంటాం కదా, అవి రెడీ పెట్టాను. అదిగో జార్లో పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ, చింతపండు, జీలకర్ర వేశాను. చింతపండు తడిపి పెట్టుకున్నాను. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, చింతపండు, పచ్చిమిర్చి అదిగో అలా పట్టుకోవాలన్నమాట. మరి మెత్తగా పట్టుకోకూడదు. మెత్తగా పట్టుకుంటే బాగోదు పెరిగేసేసరికి. బచ్చాగా పట్టుకుంటే మన ఇంట్లో రోటి పచ్చడి చేసుకున్నట్టుగా వస్తుంది టేస్టు. చక్కగా బాగుంటుంది అనమాట. అదిగో ఇప్పుడు 2 స్పూన్లు పెరుగు వేసేసుకుని కలిపేసుకోవాలి. లాస్ట్కి తాలింపు పెట్టుకోవటం. మీరు నా ఛానల్ చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అన్నీ మనం ఇంట్లో పాత పద్ధతిలో మన అమ్మ వాళ్ళు ఎలా చేసేవారు అలాంటి రెసిపీసే పెడుతున్నాను. సొరకాయ తొక్కులతో పచ్చడి చేశాను, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. బీరకాయ తొక్కులు పచ్చడి ఎలా చేసుకుంటామో అలాగే సొరకాయ తొక్కులతో కూడా కానీ అది తొక్కులు పచ్చడి అని తెలియదు, మనం చెప్తే తప్ప. అది పప్పుల పచ్చడి అనుకుంటారు, ఎందుకంటే అందులో కొంచెం వేరుశెనగ గుళ్ళు, శనగపప్పు వేస్తాము. అందుకని అది పప్పుల పచ్చడి అని అనుకుంటారు పిల్లలు. తొక్కుల్లోనే పోషక విలువలు ఎక్కువ ఉంటాయి అంటండి. మనమేమో ఆ తొక్కులన్నీ పడేస్తూ ఉంటాం, పేపర్లో వేస్తూ ఉంటారు. తొక్కుల్లో పోషక విలువలు ఉంటాయి, తొక్కులు ఇలా వాడుకోండి అని. అదిగో తాలింపు పెట్టాను. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతి పొడి. నేను ఎన్నో వీడియోస్ చెప్తున్నాను కదా, మెంతి పొడి, నూనె, ఇంగువ వేస్తేనే రోటి పచ్చళ్ళకేను, రసాలకి, చారులకి, పప్పు కూరలకి టేస్ట్ అని తప్పకుండా వేస్తాను నేను. దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది చట్నీ. అదిగో కరివేపాకు వేశాను. ఆ తాలింపు వేగాక ఇప్పుడు ఈ పచ్చడి అందులో కలుపుతా. పచ్చడి మాత్రం మీరు జస్ట్ 1 సెకండ్ తిప్పి వదిలేసేయాలి, ఎక్కువ మెత్తగా చేయబాకండి, బాగోదు. పెరిగేసేసరికి పెరుగు కూడా స్మూత్గా ఉంటుంది కదా. చేతిలో ఫోన్ ఉంది చెప్పాను కదండి, అందుకని ఆ గిన్నె చూడండి చిన్నదైపోయి కదిలిపోతుంది అనమాట. మంచి కలర్ వచ్చాక తాలింపు కలిపేసుకోవాలి. అదిగో కలిపేశాను. మీరు నా ఛానల్ చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నేను అన్నీ ఇట్లా రోటి పచ్చళ్ళు అవి చక్కగా చేసి పెడుతున్నా. అదిగో పచ్చి ఉల్లిపాయ ముక్కలు చెప్పాను కదా, అవి లాస్ట్లో అలా కలుపుకోవాలన్నమాట. మంచి టేస్ట్ వస్తాయి, ఎందుకంటే మనం పెరుగు వేసాం కదా. ఆ పెరుగు పచ్చడి అయ్యేసరికి ఆ ఉల్లిపాయ వేసేసరికి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. చూసి మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అదిగో మనం కొత్తిమీరతో అలా డెకరేట్ చేసుకోవాలి. తప్పకుండా సపోర్ట్ చేయండి. అదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో లుక్. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోబాకండి, షేర్ చేయండి.
నేను సొరకాయ తొక్కులు పచ్చడి కూడా చాలా బాగా చేస్తానన్నమాట. మీరు అది ఒకసారి చూడండి, ఆ కొలతల ప్రకారం చేసుకుంటే. బీరకాయ తొక్కులు, బీరకాయ కర్రీ కూడా ఒక పొడి వేసి చేశాను. అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. సరే, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.